ఒక జాపనీస్ బుక్లో 5th జూలై 2025 రోజున ఒక పెద్ద డిజాస్టర్ జరుగుతుందని రాసుంది. అండ్ ఇప్పుడు అది వైరల్ అవుతుంది. అండ్ ఆ బుక్లో అసలు ఏం రాసిందో తెలుసుకుందాం. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. వతాషి గా మిఠారే మిరాయ్ అంటే ద ఫ్యూచర్ ఐ సా అన్నమాట. రాసింది రయో తసుకి అనే ఆర్టిస్ట్. ఈ బుక్ ఆమె 1999లో రిలీజ్ చేసింది. ఇదేమి స్టోరీ బుక్ ఏం కాదు. ఈ బుక్లో ఆమె పడుకున్నప్పుడు వచ్చిన డ్రీమ్స్ని డ్రాయింగ్తో డేట్తో సహా రికార్డ్ చేసింది. ఒక డ్రీమ్లో అయితే పర్టికులర్గా జూలై 5th 2025 రోజున జపాన్లో సునామీ లేదా ఎర్త్ క్వేక్ వస్తుందని రాసింది. కానీ పబ్లిక్ ఎందుకు ఈ బుక్ని సీరియస్గా తీసుకుంటుంది? ఎందుకంటే ప్రీవియస్గా ఆమె రాసినట్టు జరిగింది కాబట్టి ఈ బుక్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఆమె రాసినట్టే మార్చ్ 11th 2011న సునామీ వచ్చింది. అండ్ జపాన్ హిస్టరీలో అంత పెద్ద ఎర్త్ క్వేక్ అండ్ సునామీ ఇప్పటి వరకు చూడలేదు. పబ్లిక్ ఇప్పుడు ఆమె రాసింది నమ్ముతున్నారు. కొన్ని ప్లేసెస్లో అయితే పబ్లిక్ వాళ్ళ ఇల్లును కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఎందుకు జూలై 5th 2025 వైరల్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చే సునామీ లేదా ఎర్త్ క్వేక్ 3 times పెద్దగా ఉంటుందని చెప్తుంది కంపేర్ టు 2011. ఆ భయానికి హాంకాంగ్, తైవాన్, సౌత్ కొరియాలో ఉన్న వాళ్ళు జపాన్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దాదాపు 70 to 80% వాళ్ళు ప్లాన్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఆథర్ మాత్రం ఇది జస్ట్ ఒక డ్రీమ్ అండ్ దీన్ని సీరియస్గా తీసుకోకుండా అని చెప్తుంది. జపాన్ సైంటిస్టులు మాత్రం ఎర్త్ క్వేక్ అండ్ సునామీ వచ్చే టెక్నిక్ అండ్ సైంటిఫిక్ మెథడ్ ఇంకా తెలీదు. అండ్ ఒక డ్రీమ్ని బేస్ చేసుకొని ఎర్త్ క్వేక్ అండ్ సునామీ వచ్చేది క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టమని చెప్తున్నారు. మాంగా బుక్లో జూలై 2025 రాసుంది. స్పెసిఫిక్గా జూలై 5th డేట్ మెన్షన్ అయి ఉంది. ప్రీవియస్గా ఆమె చెప్పినట్టు జరిగింది కూడా. అది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ ఇంటర్నెట్లో హైప్ వల్ల పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దానికి సైంటిఫిక్ సపోర్ట్ అయితే లేదు. అందుకే మనం కామ్గా ఉండాలి. సో ఫియర్కి బేస్ అయిన వీడియోస్ చూడడం కన్నా ట్రూత్ మీద ఫోకస్ చేయాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.